శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. నవగ్రహాల్లో శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు సిరులను కురిపిస్తాడని ఒక నమ్మకం. కానీ ఆ శుక్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి. అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే లక్ష్మీదేవిని పూజించడం వలన శుక్రుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి జాతకంలో తెలుసో తెలియకో మనకు ఏవైనా శుక్రదోషాలు ఉంటే ఆ దోషాలన్నీ తొలగి సిరి సంపదలు వస్తాయని పండితులు తెలియచేస్తున్నారు. అందువలన శుక్రవారం మనం చేసే ప్రతి పూజ వెనుక ఉన్న పరమార్థం. శుక్రవారం అమ్మవారికి ప్రతిరూపాలైన సరస్వతీదేవి, లలితా త్రిపుర సుందరి, లలితా పరమేశ్వరి దేవి, దుర్గాదేవి ఎవరైనా సరే ఏ అమ్మవారినైనా సరే పూజించడం అనేది సిరి సంపదలు వెల్లువిరుస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే శుక్రవారం నాడు అన్ని అమ్మవారికి ఇష్టమైన పనులే చేయాలి. శుక్రవారం నాడు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి, స్నానం చేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి ఆ రోజు ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి మీరు ఇల్లునంతా శుభ్రంగా ఉండాలి. అలాగే మీరు కూడా శుభ్రంగా ఉండాలి. అలాగే ఉదయాన్నే లేవగానే ఇంటి ముందు పద్మపు ముగ్గు వేసుకోవాలి. శుక్రవారం మీ ఇంటి ముందు ఖచ్చితంగా పద్మంకి ముగ్గు వేసుకోవడం చాలా మంచిది. ఈ ముగ్గే ఎందుకు వేయాలంటే పద్మం అంటే విష్ణుమూర్తి యొక్క ప్రతిరూపం. విష్ణుమూర్తి హృదయంలోనే లక్ష్మీదేవి ఎప్పుడు కొలువు ఉంటుంది కాబట్టి ఇంటి ముందు ఖచ్చితంగా మీరు పద్మం ముగ్గునే వేయాలి. ఇలా వేయడం వలన ఖచ్చితంగా మనం అది లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. కాబట్టి పద్మ ముగ్గుని శుక్రవారం ఇంటి ముందు వేయాలి. అలాగే తులసి కోటకు పసుపు రాసి శుక్రవారం నాడు పూజ చేయడం వలన సిరి సంపదలకు అస్సలు లోటు ఉండదని పెద్దలు చెప్తున్నారు. అలాగే గుమ్మాన్ని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి ఆహ్వానించినట్టే. కాబట్టి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ప్రవేశించి సిరి సంపదలు మీపై కురిపించాలంటే శుక్రవారం ఈ చిన్న నియమాలను పాటించండి. మరియు శుక్రవారం ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా బంగారం లేదా వెండి లేదా కొత్త బట్టలు కొనుక్కున్నా అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. శుక్రవారం అంటే అందరికీ పవిత్రమైన రోజు. ఎప్పుడు పూజలు చేయని వారు కూడా శుక్రవారం నాడు తప్పనిసరిగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి గుడికి కూడా సందర్శన చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నీ పాటించిన శుక్రవారం రోజు మన ఇంట్లో అనవసర గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం, గట్టిగా అరవడం ఇలాంటివి చేయకుండా ఉండడం మంచిది. ఇన్ని పూజలు చేసి ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఏ ఉపయోగం ఉండదని గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఖచ్చితంగా మీరు శుక్రవారం రోజు కాస్త ప్రశాంతంగా ఉండడం మంచిది. అయితే లాస్ట్ శుక్రవారం ఇవన్నీ చేశాను, అయినా సరే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అంటే ఒక శుక్రవారం చేస్తే ఏమీ జరగదు. ఇలా ప్రతి శుక్రవారం మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, అమ్మవారికి పూజ చేసుకోవడం, ఇలా కనీసం 10 నుండి 15 శుక్రవారాలు చేసిన తర్వాతే ఫలితాన్ని ఆశించడం ఉత్తమమని శాస్త్రం చెప్తుంది. అమ్మవారిని కుంకుమతో పూజిస్తే అప్పులన్నీ తీరిపోతాయని ఒక నమ్మకం. అందువల్ల అమ్మవారికి శుక్రవారం కుంకుమ పూజలు కూడా నిర్వహించుకుంటారు. ఎర్రన పూలతో పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. అందువల్ల శుక్రవారం ఎర్రటి పూలతో అమ్మవారిని పూజించడం చాలా ఉత్తమం. అలాగే ఆ తల్లిని పసుపు పూలతో పూజిస్తే విద్యా శాంతి కలుగుతాయి. అలా కాకుండా నీలిరంగు పూలతో పూజిస్తే గ్రహదోషాలన్నీ తీరిపోతాయి. అందుకే శుక్రవారం నాడు ఇంటి ఒంటి శుభ్రత పాటిస్తూ ఆ లక్ష్మీదేవిని పూజించడం వలన మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు శుక్రవారం రోజు లక్ష్మీ అష్టకాన్ని లేదా లక్ష్మీ అష్టోత్తరాన్ని మీ శక్తి కొలది జపించడం చాలా ఉత్తమమని శాస్త్రం చెప్తుంది. ఇలా నియమంగా లక్ష్మీ అష్టకాన్ని కానీ లక్ష్మీ అష్టోత్తరాన్ని కానీ ఒక 40 రోజుల నుంచి 3 నెలల పాటు జపించడం వలన మీకున్న అప్పుల బాధలు, ఆర్థిక బాధలు, గ్రహదోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లో సుఖశాంతులకు లోటు ఉండకుండా ఉంటుంది.